పాపం రాహుల్ గాంధీ అని ఒక పెద్ద మనిషి తిరుగుతున్నాడు. ఆయన మంచివాడే పాపం, తెల్ల సొక్కా వేసుకుని తిరుగుతున్నాడు. నేను రాజ్యాంగం పట్టుకున్న సంగతి ఆయన తెలిసి ఆయన రాజ్యాంగం పట్టుకున్నాడు. మరి అది కంచైలే గారు చెప్పిండో నాగం కుమారస్వామి చెప్పిండో కానీ ఆయన మాత్రం పట్టుకున్నాడు రాజ్యాంగం. మంచివాడే, బాగానే ఉంది. నేను రాహుల్ గాంధీని గౌరవిస్తున్నా, ఈ సందర్భంగా చెప్తున్నా. ఈ వేదిక నుంచి రాహుల్ గాంధీని గౌరవిస్తున్నా. నువ్వు కులగణనాన్ని మొదలుపెట్టినావు, సంతోషం. కులగణన మొదలుపెట్టినప్పుడు కులగణన దేనికి అని అడిగితే సంపదను పంచడానికి అన్నావు. కులగణన దేనికి అంటే ఎవరెంతమందో వారికి అంత వాటా అన్నావు. చలో లెక్క తేలింది కదా. మన గొల్లోళ్ళు పంచాయతీ చేస్తారు, మాదిగోళ్ళు పంచాయతీ చేస్తారు. లెక్క తేలంగానే అయిపోతుంది ఆడ పంచాయతీ. లెక్క తేలింది, రెట్లు 4% లేరని లెక్క తేలింది రాహుల్ గాంధీ. రేవంత్ రెడ్డిని తీసాయి, ఒక ముదిరాజుని ముఖ్యమంత్రి చేయి, ఓ మాదిగాని ముఖ్యమంత్రి చేయి, ఓ గౌళ్ళని ముఖ్యమంత్రి చేయి. మరి ఎందుకు నీ కులగణన లెక్క? దేనికి నీ కులగణన లెక్క? అది చెప్పవా? సమాధానం లేదా? ఆస్తిని పంచుతున్నావు, పంచుతావా? పంచవు. కులగణన అనే నెపమా? నువ్వు నిజంగానే చెయ్యి ఆ పని. నిజంగానే ఈ దేశంలో ఉన్న సంపదని పంచి, ఈ దేశంలో ఉన్న రాజ్యాన్ని పంచి, ఈ దేశంలో ఉన్న సమస్త వనరులని సమస్త అణగారిన వర్గాలకి పంచే కులగణన సూత్రం అనే రాజ్యాంగ గణతంత్ర సూత్రాన్ని రాహుల్ గాంధీ అమలు చేస్తే నిన్ను నడి బజార్లో గౌరవించడానికి 1,000,000 మందిని తీసుకొని వస్తాను.